స్మైల్ ప్లీజ్. మేడం కొంచెం క్లోజ్ వస్తారా మీరు? ఈషా, నా కమ్మలు తీసుకోవద్దని చెప్పానా? అసలు ఏం తీసుకున్నానో తెలిస్తే ఎన్నిసార్లు చెప్పాలి నావేమి ముట్టుకోవద్దని? ఈయన చూస్తే రెడీగా ఉన్నట్లేడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? రూమ్ లో దాక్కొని బావగారితో సరసాలాడుతున్నా. జోకులు వేసే టైం కాదు ఇది. రా ఫోటో దిగుదు గాని రా. బాబు తీ. స్మైల్ ప్లీజ్. రమా వస్తున్నా, ఒక్క నిమిషం. అమ్మా ఇషా, ఏమ్మా నెక్స్ట్ నువ్వే కదా, నువ్వేం దిగులు పడకు. మనోళ్లలో నీకు మ్యాచ్ అయ్యే మంచి అబ్బాయిని చూసి పెడతాను. అసలు నేను మ్యాచింగ్ మెటీరియలే కాదత్త. చాలా మంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఊర్లో పేరంతా చెడిపోయింది. హౌ మ్యాచ్? బై ద వే, నల్లు పిల్లని చూసావా? ఏ హాయ్ ఈషా. ప్రొఫెసర్ అంకుల్. ఏ ఏంటి స్కాచా? ఏ స్కాచ్. మీ సత్యభామ బాంబ్ ఎక్కడ? కమ్ ఆన్ ప్రొఫెసర్ అంకుల్, బాంబ్ సర్వీస్ అయిపోయిన బండి. నా మాట వినండి, మీరు నాతో లేచిపోండి. వాట్ డు యు సే? యు ఆర్ వెరీ నాట్, వెరీ నాట్. నల్లు పిల్లని చూసారా? లేదమ్మా. వన్ సెకండ్. ఓ ఐఐటి గైస్ అందరూ గీక్స్ కాదు, నాలా ఫన్ గైస్ కూడా ఉంటారు. బావా నన్ను ఎప్పుడు పట్టించుకోవేంటి? హాయ్ తేజు. అరే ముందు నువ్వు ఆ ఐఐటి డప్పు ఆపు. మన ఊరి చావు మేలంలో కూడా పెట్టుకురా డప్పు కొడితే. పైగా నీకు నలుగురు అందమైన మరదలం ఉన్నాం. ఎందుకు రాంత కాకుర్తి? అయ్యో ఏదో అయింది. కక్కు. క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్యాచిలర్ పార్టీకి బీచ్కి వెళ్తున్నారు, కానీ నన్ను ఇన్వైట్ చేయలేదు. ఏ నువ్వు పెళ్లి కూతురు సైడ్ డూడ్, నువ్వు మాతో హ్యాంగ్ అవ్వు. మన ఫ్యామిలీ బావా. అమ్మో ఏడుస్తావా ఏంటి? అదొకటే ఇప్పుడు తక్కువైంది. నల్లు పిల్లు ఎక్కడా? ఎంత బాగున్నారు కదా. అయినా మరి అలా వేసుకోవాలా బట్టలు కదా? యుఎస్ఎన్ఆర్ఐ షాప్స్ అంటే మనం బ్యాడ్ మౌతింగ్ చేస్తున్నాం అనుకున్నాను. ఎక్కడున్నారు ఎంతసేపు? పదండి, పెద్ద ఎమర్జెన్సీ. యాక్చువల్లీ నేను క్రిష్కి ముద్దు పెట్టేశాను. సుపారి వెదవా. కానీ ఫస్ట్ ఇషా కదా కిస్ చేసింది. అవుననుకో, కానీ వాడు తిరిగి కిస్ చేశాడు కదా, అందుకే సుపారి వెదవా. కానీ నందు సస్పెక్ట్ చేస్తుందంటావా? తనకు తెలిసిందనుకో దీని ఫినిష్. వాడు చెప్పలే, క్రిష్ ఒక పక్క జెంటిల్‌మ్యాన్. యా, కానీ ఒకవేళ 10 years తర్వాత ఒక వీక్ మూమెంట్ లో చెప్పేశాడు అనుకో. నందిని, ఇట్ వాస్ ఎ మిస్టేక్ యాక్చువల్లీ. నందిని ప్లీజ్, నందిని ప్లీజ్. ఓ మై గాడ్, యా ఎగ్జాక్ట్లీ. ఓఎంజీ, వీడి కూడా మహాభారతంలో క్యారెక్టరే కదా. నువ్వు అయిపోయావు. వాట్? అదంతా సరే కానీ ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలీదు. మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? కాస్త మందు తాగితే ఏమైనా ఐడియాస్ వస్తాయేమో. యూ ఆల్సో థింక్. క్రిష్, మహాభారతం. క్రిష్, లార్డ్ కృష్ణ. హలో, మనం తిందాం పదా. దీవెనలు తీసుకోండి బామ్మవి. రా రా రా, వాడిని చంపకుండా చూసుకోవే అత్తయ్యో. ఆవిడ కొంచెం షుగర్ ఎక్కువలేండి. అల్లుడు, ముసలమ్మ చెప్పింది కరెక్టే. ఇంకా టైం ఉంది. ఇప్పుడు పారిపోతే ఎవరేమనుకోరు. పైగా నువ్వు పారిపోతానంటే మా ఫ్యామిలీలో మగాళ్ళ సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది. గుడ్ లక్. ఇంకా పెళ్లి కొడుకు క్రిష్ ఫ్రెండ్ని
ఎక్కడి నుంచి అంటే గుడి వెనకాల ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడి నుంచి. ఆ భరద్వాజ్ ఫామ్ హౌస్ మీద స్విమ్మింగ్ పూల్ ఉంది. యప్, మా తాతయ్యది. సో మీ ఫ్యామిలీదా ఫామ్ హౌస్? మాకు ఉందిలే ఫామ్ హౌస్. అవునా? యా, ఇదే. మేము రోజు ఉంటాం ఫామ్ హౌస్లో. వెరీ నైస్. సో బీచ్ బ్యాచులర్ పార్టీ గ్యాంగ్ మీరే అన్నమాట. యా, వై? ఏం లేదు. వాట్ నువ్వు డూ? నేను ఫ్లై. రెక్కలేవి? నో రెక్కలు. ఎవరైనా కోసేసారా? నేను చాలా ఫనీ కదా. చియర్స్. చాలా. వెయిట్. నీ పేరేంటి? అర్జున్. అర్జున్. అర్జున్ లైక్ పార్థ కిరీటి మహాభారతంలో హీరో అర్జున్. యా. You better be a good kisser. I hate swimming pools. So top or bottom? అందరు అమ్మాయిలు టాప్ లో ఉండాలని అనుకుంటారు, కానీ కొంతమంది నాకు అల్లుడికి సెట్ కావట్లేదురమ్మా. దేవుడి దయవల్ల అల్లుడిని మీరు పెళ్లి చేసుకోవట్లేదండి. గుడ్ నైట్. ఓయ్, నాకెప్పుడు ఫోన్ చేయకు. నీకు ముద్దు పెట్టడం రాదు. కమ్ ఆన్. వెళ్ళి ఎక్కడైనా బాగా నేర్చుకో. సారీ అంకుల్, సారీ ఆంటీ. చిల్ గైస్. రే వచ్చేసిందిరా, వార్నింగ్ ఇవ్వరా. ఓయ్, నాకు నీకు ఎప్పటికీ కుదరదు. ఎందుకు? ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటవి? నీకెందుకు చెప్పాలి? చెప్పు. బీచ్కి వెళ్ళి కాల్ చేస్తా. నందిని, నందిని,
ఐవ్ బిన్ మీనింగ్ టు అంటే నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? అది ఎక్స్క్యూజ్ మీ. ఐ నీడ్ టు టాక్ టు యూ. ఐ థింక్ నేను నందినితో అన్ని ఆనెస్ట్గా చెప్పేయాలనుకుంటున్నాను. వాట్? బికాస్ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ కదా. యూ కాంట్ డూ దాట్. గిల్ట్ ఇస్ వెయింగ్ ఆన్ మీ. అసలు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? మీ ఇంటి బాల్కనీలో. వెంటనే ఫ్రంట్ డోర్ దగ్గరికి రా. ఓకే, వస్తున్నాను. నిన్ను అయ్యో పిచ్చి ఆర్ సంథింగ్. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఓ హ్యాబిట్ అయిపోయింది నీకు. జాగ్రత్తగా విను. మన మధ్యలో జరిగింది పొరపాటును కూడా నందుకి తెలిసిందనుకో. నేను చెప్పేది విను. జెంటిల్మెన్ గా ఉండు క్రిష్. హే, ఏమైంది? ఏదో చెప్పాలన్నా? ఓ యా, your hair, నీ hair, your hair is really, really beautiful. And I mean it. Okay, నేను వెళ్ళాలి. I'll call you from the beach. Okay, bye. అయ్యో నందు, calm down. Breathe. Breathe. తప్పదు నందు. నీ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా చిక్కులో ఉంది. త్యాగాలు, సమర్పణలు చేయాల్సిందే. చంపుతా. తిరుపతి వెళ్లకుండానే ఆ 7 hills వాడికి ఇచ్చేసావనుకో, మనసులో తలుచుకో నందు. గోవిందా గోవిందా. దేవుడు నీ రుణం ఉంచుకోడు. నా కమ్మలు. ఇది మొహమాట పడకుండానే మర్డర్ చేసిందంటావా? ఎనీ ఐడియాస్? రూమ్ క్లీన్ చేస్తే ఐడియాస్ వస్తాయంట. ఇంటర్నెట్లో చదివాను. కృష్ణా జిల్లాలో ఇంత క్వాలిఫైడ్ బ్యాచిలర్ ఉన్నా నేను, ఈ పాటికి పెళ్లి కొడుకు వాళ్ళతో బీచ్లో పార్టీ చేసుకోవాల్సిన నేను, మీ ముక్కు పుడకల ఓసిడి బ్యాచ్తో ఇరుక్కుపోయాను. నీ అబ్బాయి బ్యాచిలర్ పార్టీ అంటే ఎందుకు అంత సొల్లు కాచుకుంటారు? అదా, మామూలుగా అయితే ఫ్రీగా హ్యాపీగా ఉండటానికి 1 last ఛాన్స్ అని అంటారు. కానీ అకార్డింగ్ టు మీ అలా ఈ సంసారానికి దూరంగా ఉంటే మనసు మార్చుకుంటాడేమో అని ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారనుకుంటా. అమ్మాయిల బ్యాచులర్ పార్టీ? ఎస్, పెళ్లి కూతురు పార్టీ. కానీ దీనివల్ల నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? క్రిష్ కరెక్ట్ కాదని నందు రియలైజ్ అయి నందువై కృష్ణని రిజెక్ట్ చేసేలా చేయాలి. అండ్ దానికి రియలైజేషన్ ఎలా అండ్ ఎందుకు వస్తుంది? పెళ్లి కొడుకు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు కదా. యా, అండ్ నందు క్రిష్తో ఆల్రెడీ హాఫ్ లవ్ లో ఉంది. తన అన్ని FB పోస్ట్లకి లైక్లు లవ్లు కొడుతుంది. లైక్ లేదు, లవ్ లేదు. నందు లైఫ్ అంతా ఓసిడి ఇష్యూస్. కాలేజ్లో అయినా, కాలేజ్ తర్వాత అయినా ఒక బాయ్ ఫ్రెండ్ని కూడా మెయింటైన్ చేయలేదు. క్రిష్ ఒక మన్మధుడిలా కనిపిస్తున్నాడు. బయట బిర్యానీ, పులిహోర, ఫ్రూట్ సాలెడ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయని తెలిస్తే, అవి టేస్ట్ చేస్తే క్రిష్ ఒక ఉప్మాగాడని తెలుస్తుంది. బేసిక్గా నందు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మార్చాలి. కానీ పెళ్లికి 2 weeks ముందు నందు పాయింట్లు టేస్ట్లు మార్చకూడదు అనుకుంటా. ఐ థింక్స్ టు యాక్చువల్లీ ఐ థింక్స్ సోదరిలుగా ఇది మన బాధ్యత అండ్ కర్తవ్యం. ఒక వారం పాటు ట్రిప్ తో ఇదంతా సాధ్యమవుతుందంటావా? ఒక వారంలో చాలా చాలా జరగవచ్చు. ఐ మీన్ TDLJలో సిమ్రన్ లాగా నందుకొక షారుఖ్ ఖాన్ దొరకొచ్చు. అండ్ బై ఛాన్స్ దొరకలేదనుకో, మన సొంత ట్రిప్ మనం ఎంజాయ్ చేసుకుందాము. ఐ మీన్ వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్, రైట్? కమ్ ఆన్ గైస్, 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి జరిపించాలని మన శాస్త్రాల్లో చెప్పారు. ఒక పెళ్లి కూతురు పార్టీతో ఒక పెళ్లిని ఫట్ చేయొచ్చని కూడా ఎక్కడో రాసి ఉంటుంది. ఇదంతా నందు కోసం. ప్లీజ్ గైజ్, నేను ముద్దు పెట్టిన వాడిని నందు పెళ్లి చేసుకోకూడదు. అసలు అది ఎంత తప్పు. ఎన్నో రాఘవేంద్రరావు సినిమాలో చూడలేదా? అది మహాపాపం. నేనొక
నేను ఒక అస్తిత్వ సంక్షోభంలో ఉన్నాను. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఎహే ఆపు నీ డ్రామా. ఒకవేళ మేము ఒప్పుకున్నా స్టిల్ ఒక ప్రాబ్లం ఉంది. యా పెద్ద ప్రాబ్లం. నో నో ఏంటి నో? అందరు కాదు. బాయ్స్ చాలా చాలా చేస్తారు. ఇది ఇండియా, మన కల్చర్ కాదు. కుదరదు. నో వెటనరీ చూసా, బ్రిటిష్ ఎయిర్వేస్. నేనే వస్తా పికప్ చేసుకోవడానికి. ఏంట్రా గోలా? అంతా యాజ్ యూజువల్, నార్మల్ గానే ఉంది. మీ నాన్న ఓకే అంటే ఓకే. ఓకేనా? వదిలేరా బాబోయ్. నానా ప్లీజ్ నానా, ఒక్క వారం నానా, జస్ట్ 1 వీక్ అంతే. తిరుపతి. తిరుపతి. చిన్న చేంజ్ ఇన్ ప్లాన్ అనుకోండి. చిన్న చేంజా? గోవా నుంచి తిరుపతి అయింది. నాకు గోవాకి వెళ్ళాలని ఉంది. సరే చెప్తాం, ఒక్కసారి బయట పడ్డాక నమ్మండోయ్. ఓకే మాకు తిరుపతి ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడేంటి? బాంబును కూడా తీసుకువెళ్ళాలి. రావాల్సిందే. రఘు, కార్ రెడీ చేసుకో, తిరుపతి వెళ్ళాలి. ఎవరెవరు వెళ్తున్నారు సార్ తిరుపతి? ఓయ్ ముసలి, నీకు పైన ఆర్ఏసీ టికెట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. నువ్వు మటుకు లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసావు. నీ యూత్లో నీకెన్ని కథలున్నాయో ఏంటో. నీ మూలంగా మా ప్లాన్ ఫ్లాప్ అయితే నేను ఒప్పుకోను. నీ స్వీట్లు చాక్లెట్లు ఎక్కడెక్కడ దాచిపెట్టావో నాకు అన్నీ తెలుసు. నువ్వు వస్తున్నావు అంతే. బామ్ నువ్వా? లేదు బామ్, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. మరీ పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఏదో మిస్సింగ్. ఈషా చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందేమో. నేను కాస్త బయటికి వెళ్ళి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందేమో. నాన్న నువ్వేం వర్రీ అవ్వకు, అంతా ఓకే. మీ బాంబు ఉంది. బామ్, నువ్వు నేను మ్యాచింగ్ 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 మ్యాచింగ్. నీ ఓసిడికి నా షుగర్కి కరెక్ట్గా సరిపోయి. By the end of this trip, Nandu does not wed Krish అయిపోతుంది. ఈ రోడ్ ట్రిప్ పక్కా సూపర్ హిట్. ఓహో మళ్ళీ బౌన్స్ అనుకుంటా. ఓ నో. అయ్యో నేనే పొరపాటు చేశాను రా. ఎందుకు చెప్పావు నాన్న? ఆబ్వియస్లీ వెళ్ళిపోతాడు. రామా నన్ను వేళకు అప్పగించావేంటే? నాకు మళ్ళీ జాబ్. అమ్మయ్య ఎంచక్క ఇంట్లో పెళ్లి పనులు చేసుకుందాం పదండి. నో నో ఏంటి నో? డ్రైవర్ లేడు ఇక్కడ. రామా ఉన్నాడు. మీ నో 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 నో
ఏం చేస్తాం? ఒకళ్ళ ఇద్దరా నలుగురు మరదళ్ళు వాడి కర్మ. అందరూ కలిసి ఒకే దగ్గర ఉండండి. ఇంకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ఓకే రేయ్, అవసరం ఉన్నా లేకపోయినా గంటకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉండు, ఓకేనా? స్పీడ్ గా వెళ్ళకు. మీరెవరు అమ్మాయిల్ని సేఫ్ గా తీసుకువెళ్ళు. మామయ్య మీరు వరియాల్సింది వాళ్ళ గురించి కాదు, నా గురించి. ఏడుపు కొట్టు అమ్మా, జాగ్రత్త. వాడు జాగ్రత్తగా ఉండనిస్తే నన్ను. నో డ్రైవర్ నేను, సో ఇట్స్ మై విష్. అలాగే. ఈషా ఆ పిన్ పెట్టు. అబ్బా ఏంటే మీ గోల? మనం వెళ్ళే తిరుపతికి ఎంచక్క గోవిందనామాలు అవి ఇవి వినుకుంటూ భక్తి పాటలు వింటూ వెళ్ళాలి. చూడు బామ్, ఈ ట్రిప్ లో మేము మెయిన్ ఆర్టిస్ట్, నువ్వు జస్ట్ ఒక సైడ్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ మాత్రమే. యాక్చువల్లీ ఇది నా పెళ్లి పార్టీ, సో నాకు నచ్చిన సాంగ్స్ పెట్టాలి. ఊరుకోండి పాపం వాడు. ఇదిగో, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉండే డాబా హోటల్లో తినకండి, కేవలం బాబాయ్ హోటల్లోనే తినండి. ఎస్ ఎస్, ఆ హైవే ధాబాలు అసలు నేను ఆపను, మంచి బాబాయ్ హోటల్లోనే. ఒక్క నిమిషం, ఒక కాల్ వస్తుంది. మామయ్య నేను ఇప్పుడు ఏం చేస్తున్నానా? నిన్నదుకే తినాలి కదా. ఏంటి తినేది మీ మొహం? ఇన్ని తెచ్చుకుంటారా? నీకేం తెలీదు. సీట్ పెట్టు. డ్రమ్ములు వేసుకొచ్చారు, డ్రమ్ములు. ఇవి సరిపోతాయా? ఏటా తాగుతాంలే బామ్. ఎక్కువ చచ్చామే మనం. పద. అబ్బా మిమ్మల్ని. I'm driving, guys. Don't disturb me. బావని హింస పెట్టకండి, వాడు డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటే ఆడుకోవడానికి తెచ్చుకున్నారు ఇవన్నీ? హలో అత్తయ్య, వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. అదేంటో అనుకోకుండా నేను కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. వాళ్ళందరూ బాగానే తింటున్నారు, తాగుతున్నారు. తాగుతున్నారు అంటే మామూలుగా గోలీ సోడా. ఓకే ఓకే అత్తయ్య, బాయ్ బాయ్ బాయ్. కమ్ ఆన్ గైస్, ఐ యామ్ డ్రైవింగ్. బావా నేను డ్రైవింగ్ చేయొచ్చా? నో. వై నో? ఎందుకంటే నీకు లైసెన్స్ లేదు అండ్ యూర్ డ్రైవింగ్ మీ నట్స్. నాకు డ్రైవింగ్ వచ్చు. వద్దమ్మా, నీ డ్రైవింగ్ వద్దు. ఊరుకోవే, వాడి బండికి బాసు, వాడు ఏం చెప్తే అదే. అవును, ఫస్ట్ నైట్ మూవీలో చూపించినట్టే ఉంటుందా? మొదలైంది. అబ్సల్యూట్లీ నాట్. నీకెలా తెలుసు నందు? యా నందు, నీకెలా తెలుసు? చెప్పు నందు, చెప్పు. ఈషా, నందు ఆపండి. నీ సంగతి ఏంటి బామ్? నా సంగతి అంటే? అంటే అదే, నీ లైఫ్ అంతా బానే ఉందా? అబ్బా ఫన్ లేదు కదా ఇన్నేళ్ళు. గీక్ ఏంటి స్పీడ్ ఏంటి? ఏమైంది బావా? బామ్,
నాకు సంబంధం లేదే బాంబు బాంబు అది వద్ది బావా. మీకు కొంచెమైనా ఐడియా ఉందా ఇంతమంది అమ్మాయిలతో నేను మీ క్రేజీ అమ్మాయిల మ్యూజిక్ మీ క్రేజీ అమ్మాయిల టాక్స్ సో మచ్ ఆఫ్ ఈస్ట్రోజన్. సారీ బావా. సారీ I am a man. సారీ సారీ సారీ. ఆగు వాళ్ళందరినీ ఎక్కని ఎక్కంటే తొందరగా ఎక్కారా పద బావకు ఆకలేస్తున్నట్టుంది పాపం ఎక్కడన్నా ఆగితే ఏమన్నా తిందాం హే ఇషా హాయ్. క్రిష్ ఏం చేస్తున్నాడు? ఇషా ఏంటి సిబిఐ స్టైల్ ఎంక్వైరీ? అఫ్ కోర్స్ మా అక్కని పెళ్లి చేసుకునేవాడు మంచోడా నమ్మొచ్చా ఎట్సెట్రా ఎట్సెట్రా కనుక్కోవాలి కదా మరి. నేను మంచోడిని, లాయల్ కూడా. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ట్రస్ట్ చేస్తారు. సో నువ్వు ఎన్నిసార్లు క్రిష్ గురించి అడిగినా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ నేను చెప్పను. ఇట్స్ అ బ్రో కోడ్. బై ద వే మీ పార్టీకి చీఫ్ గెస్ట్ వెంకటేశ్వర అంట కదా. నువ్వు నాకు కాల్ చేయకు. యాక్చువల్లీ నువ్వే కాల్ చేసావు. Hi, Krish. Oh, you're at the beach. Yeah, we are snorkeling. Oh, you're snorkeling. I never been snorkeling. How is it? It's fun. It's crazy actually. Okay. We stopped for lunch. Oh. Did you have lunch? Yeah. Nice. What did you eat? అవును ఇషాకి మ్యాంగో జ్యూస్ I don't ఇద్దామా? like What do you think? I think we should give her some maza right away. Okay, నేను మళ్ళీ కాల్ చేస్తాను. See you later. Bye. Call me whenever you can. Be safe. మనం తిరుపతికి వెళ్ళట్లేదు. తిరుపతిలో DDLJ షారుఖ్ ఖాన్ దొరకడు. అవును, శంకరాభరణ శంకర శాస్త్రులు సుబ్బారావులే దొరుకుతారు. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్లో షారుఖ్ ఖాన్ దొరుకుతాడా? పిల్లు, షారుఖ్ ఖాన్ ఒక మెటఫార్. మనకి ఒక హీరో కావాలి. అండ్ ప్లస్ నేను వెంకన్నని కలిసే మూడ్లో లేను. టెంపరీ కట్ విత్ వెంకన్న. అదంతా ఓకే, కానీ వాట్ అబౌట్ ఆపోజిషన్ పార్టీ? వీళ్ళు ముగ్గురు ఒక చోట చేరారంటే ఏదో గూడు పుటాణి చేస్తున్నారని అర్థం. ఒరేయ్, ఇలా అక్కడక్కడ ఆగుతా వెళ్తే ఎప్పుడు తిరుపతి చేరుతాం? అసలే నా కొడుకన్నా అదురుతుంది. నీకు ఇప్పుడే మొదలైందా? మావయ్య కార్ కీస్ నా చేతిలో పెట్టినప్పుడే నాకు మొదలైంది. హైదరాబాదా? ఇదెప్పుడు ప్లాన్ చేశారు? బాంబ్, దిస్ ఇస్ పెథెటిక్. ఒక్క ఐస్ క్రీమ్ కి పడిపోయావా? అండ్ గీక్స్, వాట్ అబౌట్ యూ? నువ్వు ఇంత వీక్ అనుకోలే. ఈ ట్రిప్ లో నాకు పెద్ద చాయిస్ ఉన్నట్టు. యో, చిన్న డీటూర్ అంతే, అది కూడా ఒక్కరోజు. రిలాక్స్ బేబీ. హైదరాబాద్ వచ్చేసావా? బాగుంది బాగుంది. కళ్ళలో కూడా అనుకోలేదు హైదరాబాద్ ని చూసి ఇంత ఎక్సైట్ అవుతానని. చూడు చూడు. నా లైఫ్ చాలా పథెటిక్. మావయ్య ఎవ్రీథింగ్ ఓకేనా? ఎక్కడ దాకా వెళ్ళారా? ఇప్పుడే నెల్లూరు చేరా మావయ్య. అవును. How can I help you? Hi. We actually wanted to book a suite. Do you have 2 bedrooms in it? 1 minute, I'll check it. And do you have bathtubs? Pillu, isn't it obvious? And do you?
We want separate towels and separate everything. And we don't need your brushes. We have our brushes, okay? Please remove them. Do you have a mini bar in the bedroom? Are the lifts sanitized? Yes, we want every scientist geeky credit card. Come, Nallu. Give me 1 second. How may I help you? కార్డ్. Where are we going? They can't believe a girl as cute as me is sick with the run. Don't ask nobody for nothing. I'm an independent diva with a side that you love us. Yeah. Of course. I'm very confident that robotic surgery is the future. And India will adopt it very quickly. The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the run. Don't ask nobody for nothing. I'm an independent diva with a side that you love us, so check it out. పద ఇంకా Ish, ఎక్స్ప్లోర్ wait. చేయాలి. Isha, stop dragging me. సిగరెట్ ఇవ్వు. ఏంటండి పండుగారు? హాయ్ హాయ్ హాయ్. ఇవాళ రాత్రికి పార్టీ పాసెస్ కావాలి. పాసెస్ అయిపోయాయండి. నువ్వు ఎక్కడి నుంచి? మాది రాజమండ్రి అండి. మాది తెనాలి. చూడు రాజమండ్రి, మనం సేమ్. నీకు ఆంధ్ర ఫీలింగ్ లేదా? నాకు హెల్ప్ చేయాలమ్మా. ఓకేనండి, ట్రై చేస్తాను. నువ్వు కెమెరాలో చాలా బాగున్నావు. స్మైల్. థ్యాంక్స్. అమ్మో నో ఇవాళ పడుకుంటే రేపు ఫ్రెష్గా షాపింగ్కి వెళ్ళొచ్చు. యో సుబ్బమ్మ, ఇవాళ పడుకునే డ్యూటీ ఓన్లీ బాంబ్ది. మనకి వేరే డ్యూటీ ఉంది. సో ఈ గుడ్ గర్ల్ క్యారెక్టర్ నుంచి బయటికి రా టోటల్గా. యా ఉది బాబా, నువ్వు? ఉది బాబా ఇంచు కూడా కదలడు. స్వైప్ రైట్. నేను వెళ్ళి పడుకుంటా. మేము కూడా. బామ్, నేను అలసిపోయా, వెళ్ళి పడుకుంటా. కిస్ చేయగలవా ఈ రూమ్ లో ఇప్పుడే? ఏ అబ్బాయ్? విచ్ బాయ్? విచ్ బాయ్? ఆ అబ్బాయా? ఓకే, యూ వాచ్. హాయ్, ఐఎమ్ నందిని రావ్ అండ్ నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను. ఓకే. భయపడొద్దు. డోంట్ బి స్కేర్డ్. ఐఎమ్ నాట్ స్కేర్డ్. బట్ ఐ యామ్. ఇంకా ఈ పెళ్లి జరిగినట్టే. Let's just drag her. గట్టిగా లాగో. ఐసా రెస్ట్ తీసుకుంటుంది బామ్. నిన్న డ్రైవ్ వల్ల అలసిపోయింది కదా. అలసిపోయినంత పని ఏం చేసిందే? ఇక్కడ టిఫిన్లు అయిపోతున్నాయి, రమ్మను.
నందు బాంబ్కి డౌట్ వచ్చే ముందే తొందరగా కిందకి రా. ఇంతసేపు ఎందుకు పట్టింది? బాంబ్ ఇక్కడ సహస్రనామాలు చదివిస్తుంది తెలుసా? ఇంకెప్పుడు లిప్స్టిక్ పెట్టుకోకే. నీకన్నా ఎల్కేజీ పప్పి బెటర్. అసలు మొత్తం తప్పు నీది. వన్ మోర్ షార్ట్ వన్ మోర్ అని. ఎక్స్క్యూజ్ మీ, నా తప్ప. ఏంటి ఇక్కడికి వచ్చాడు? నేను మీ ఫోన్ మర్చిపోయారు. థ్యాంక్స్. బాయ్. అయిపోయా. నాకేం తెలియదు, నేను ఇక్కడ లేను. మీరేం చెప్పినా నేను విన్నే. పదండి. ఒరే ఉదయ్, తిరుపతి లేదు, ట్రిప్ లేదు, సూట్ కేసు అంటే ఇంటికి వెళ్ళిపోదాం. కరెక్ట్ బామ్మ, వెళ్ళిపోదాం. బా. నో ఎక్స్ప్లనేషన్. విను బాంబ్. నా ఫోన్ బై మిస్టేక్ మర్చిపోయాను బాంబ్. యా బాంబ్ మర్చిపోయింది. బై మిస్టేక్. స్టాప్ బాంబ్. అసలు ఏం జరిగింది ఇప్పుడు? నాకు అవన్నీ తెలియదే. మీరందరూ వయసులో ఉన్న పిల్లలు. అది రేపు పెళ్లి కాపోయేది. జరగకూడదు ఏమన్నా జరిగితే ఏమిటి? నా కర్మ ఆల్రెడీ జరిగిపోయింది ఇక్కడ. అరే హోటల్లో చెక్ ఇన్ చేసేటప్పుడు నందు ఫోన్ మర్చిపోయింది. ఒక నైస్ జెంటిల్మెన్ అబ్బాయి తెచ్చిచ్చాడు, అంతే. ఇంకా షాపింగ్ కూడా అవ్వలేదు బాంబ్. ప్లీజ్ బాంబ్. ఇదిగో, మీరందరూ క్వైట్ గా ఉంటానంటేనే ఉంటాను. అల్లరి చిల్లరగా ఉంటే మాత్రం వెళ్ళిపోదాం. ఓకే. బాంబ్ ఎక్స్ప్రెషన్ మార్చు. క్లోజప్ షాట్ ఇది. ఏంటి? మనకి చాలా తక్కువ టైం ఉంది. నందు అండ్ విక్రమ్ వన్ మోర్ టైం కలుసుకోవాలి. ఎందుకు? వన్ టైం లో లవ్ అవ్వదు. అయితే ఎలా? రాజమండ్రి. ఇప్పుడేమైందండి? ఇతని నంబర్ కావాలి. ఇది తనకిచ్చే. సారీ డూడ్, నిన్న అమ్మాయిల గ్యాంగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. బాంబ్ని బేబీ సిట్టింగ్ నేను ఎందుకు చేయాలి? ఎందుకంటే మేము అమ్మాయిలో అండర్వేర్ షాపింగ్ కి వెళ్తున్నాం కాబట్టి. పర్ఫెక్ట్ గా అనిపించుకోవాలని ఉందా? గుడ్ బాయ్ లాగా బాంబ్ ని చూసుకోకే. పోనీ ఉది బావతో నేను ఉండిపోనా? అబ్బా, నీ హోటల్ బ్యాక్ వెళ్ళిపోతా. నాకు చాలా హెడేక్ గా ఉంది. పద, నీ హెడేక్ కి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఉంది. వెళ్ళండి బాగా షాపింగ్ చేసుకోండి. జూబ్లీ హిల్స్ పోనీ భయ్యా. నలుగురు మరదళ్ళున్నా ఒంటరిగా మిగిలిపోయావు. నాతో రారా, బాగుపడతావు. ఇది పట్టుకో, పద. స్వైప్ రైట్, స్వైప్ రైట్, స్వైప్ రైట్, స్వైప్. ఎంత ఎక్సైట్ అవుతుంది. యా, ఐమ్ కమింగ్. వావ్, లుక్ ఎట్ ద కలెక్షన్. నడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఉది రే, ఎండ మండిపోతుంది బాబు. ఓ బాబు బాబు బాబు, ఇట్రా, ప్రసాదం తీసుకో. ఇది కొంచెం ఆ హోటల్ దగ్గర దిగుతావా? ఇదే హోటల్ లోపల. మానా ఇదే. అబ్బా, చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. అబ్బో,
మ్యామ్ డోంట్ వరీ, మీరు హోటల్ లాబీలో ఉన్నారు. ఇట్స్ ఓకే, యు ఫెయింటెడ్. అవును, మీ పేరేంటి? నా పేరు బామ్ కామేశ్వరి. నేను డాక్టర్ సతీష్ని. అవును, మీరు డయాబెటికా? ఏంటి వాట్ ఇస్ దిస్? సెక్సీ. ఐ డోంట్ లైక్ ఇట్. చాలా Hello. డీప్ గా ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద. ఐఎమ్ సో సారీ లాస్ట్ నైట్ జరిగిన దానికి. సరే, ఓకే. నేను నీకు విషయం చెప్పాలి. ఐ హ్యావ్ ఓసిడి అండ్ నాకు 2 వీక్స్లో పెళ్లి జరగబోతుంది. డోంట్ వాట్? డోంట్ ఏంటి? డోంట్ గెట్ మ్యారీ. పెళ్లి చేసుకోవద్దు. ఇది జరగలేదు. ఏది జరగలేదు? ఏది జరగలేదు. టెక్స్ట్ ఎందుకు చేసావు? నేను నీకు. ఓ మై గాడ్, I don't know what you're talking about. I didn't send you any kind of message, okay? When? Shh. Don't ever contact me again. Huh? నేను హోటల్కి వెళ్ళిపోతున్నా ఇప్పుడే. రేగి వచ్చి పికప్ చేసుకో ఇప్పుడే. సరే వస్తున్నా, ఫోన్ పెట్టు. Ray, are you really sure about this? Yeah, I guess so. నువ్వెప్పుడు ఇంతే బావా. అసలు బాంబులు ఎలా వదిలేస్తావు? అండ్ బాంబ్ ఫోన్ పర్స్ నీ దగ్గర పెట్టుకున్నావు. ఓఎంజీ, వాడు పక్క ఒక అందమైన అమ్మాయి వెనకాలే వెళ్ళుంటాడు. అవునా? బెట్టు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం బెటర్ ఏమో. బాంబ్! ఆగండి. ఒరే వద్ది, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఏ బాంబ్? బాంబ్ నువ్వు ఫోన్ చేసావంటే చూడు. ఏంటి బెదిరిస్తున్నారా? అసలు ఈ ట్రిప్ మీతో ఒప్పుకోవడమే నాది బుద్ధి తక్కువ. ఉండండి, రామకి ఫోన్ చేస్తాను. చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? మీ అందరి గురించి నాకు తెలిసే. ముందు ఆ పొడిగాడు వచ్చి ఫోన్ ఇచ్చాడు, ఆ తర్వాత నేను అడ్డవన్నీ గుడికి పంపించేశారు. అసలు నిజంగా నా తప్పే. కామేశ్వరి, నేను కల్లూరు సతీష్. ఇవాళ రెస్టారెంట్లో మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. రేపు డిన్నర్ కలవడం కుదురుతుందా? నా రూమ్ నెంబర్ 430. గుడ్ నైట్. పిచ్చ పార్టీ డిస్కషన్ వద్దు, స్ట్రేట్గా పాయింట్కి వస్తా. ఈ కర్నల్ సతీష్ ఎవరు? చూడు బామ్, నువ్వు చెప్పకపోయినా మా దగ్గర ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. పిల్లు. ఓకే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కల్నల్ సతీష్ కుమార్, రిటైర్డ్ డాక్టర్, ఏఎఫ్ఎంసి గ్రాడ్యుయేట్, పార్ట్ టైం ఒమేగా హాస్పిటల్స్లో కన్సల్టెంట్, హాబీస్ గాల్ఫ్. ప్రొఫైల్ పిక్లో కర్నల్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. డాక్టర్ని పడేసేవన్నమాట. ఏంటి సర్జన్? డబ్బున్న సర్జన్ బాంబ్, నాట్ బ్యాడ్. ఇదంతా బానే ఉంది, కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది? యా బాంబ్, ఒక్క మీటింగ్లోనే ఏం చేస్తామని అప్పుడే డిన్నర్ డేట్ ఇన్వైట్ వచ్చేసింది. అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే బెటర్ ఏమో. వద్దు. ఒరే ఉద్ది, ఈ రాక్షసుల నుంచి నన్ను కాపాడరా. నన్ను ఇన్వాల్వ్ చేయకు బాంబ్. దిస్ ఇస్ వే అబౌవ్ మై లీగ్. యు బెటర్ నాట్. ఓకే డార్లింగ్. నేనే చెప్తానే. కళ్ళు తిరిగి పడిపోయాను, ఆయన హెల్ప్ చేశారు. తర్వాత రెస్టారెంట్లో కూర్చుని కొబ్బరి నీళ్ళు తాగాం, అంతే. ఓహో, నువ్వు ఆపదలో ఉన్న సుందర్వి అండ్ ఆయన నేను కాపాడిన హీరోవా? చూడు బామ్, నీకొక ఆఫర్. ఇప్పుడు మేము చెప్పినట్టు వింటే నీ లవ్ స్టోరీ సేఫ్,
లేకపోతే మటాష్. ఓకే? ఇక అట్లెప్పండి ఎప్పుడైనా. అబ్బా అబ్బా చెయ్యి చెయ్యి. నీ ఐబ్రోస్ లాస్ట్ ఎప్పుడు చేయించుకున్నావు? నాకు వెళ్ళాలని లేదే. నువ్వు హ్యాండ్సమ్ కొల్లకి హ్యాండ్ ఇస్తావు బామ్, మేము అస్సలు ఒప్పుకోం. బామ్, నీకు జనాలు ఈ ఏజ్లో క్యూలేం కట్టట్లేదు. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే కష్టం. స్లీపర్ క్లాసు టికెట్ దొరికినా జర్నీ స్టార్ట్ చేసేయాలి అంతే. ఇది నీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ డేట్ కదా. చిన్న అడ్వైస్, ఇన్ఫర్మేషన్ బ్యారియర్. నీ గురించి చెప్పు కానీ మరీ అంత కాదు. ఒక మిస్టరీ లాగా, ఒక పజిల్ లా ఉండాలి. అండ్ బాంబ్, దీన్ని ఒక ఫ్రీ కన్సల్టేషన్ సెషన్ లా మార్చుకో. నీ ఆర్థరైటిస్, డయాబెటీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అబ్సల్యూట్లీ నో. ఎగ్జాక్ట్లీ. వలలో వేసుకున్న తర్వాత నీకు లైఫ్ లాంగ్ ఒక డాక్టర్ ఉంటాడు. అప్పటి వరకు అతని హైట్, రిటైర్మెంట్ పెన్షన్, ఆస్తులు ఎక్సెట్రా ఎక్సెట్రా అస్సలు అడుకొద్దు. చాలా గోల్డ్ డిగర్ అనుకుంటారు. బాంబ్, తాతగారు సింగరేణి మైన్స్ GM అని చెప్పొద్దు. గైస్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అండ్ బాంబ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ పొరపాటున కూడా టాపిక్ తెవ్వద్దు. నువ్వు ఫామ్లో ఉన్నావని కొంచెం కొంచెం లైట్గా హింట్ ఇవ్వు అంతే. అయిపోయిందమ్మా చెప్పడా? సూపర్. పద. Have fun. Please follow me, ma'am. Tell the chef, no sugar. తెగ ముస్తాబై ఉన్నాడు. ఏంటి ఇంకా లేటు? అబ్బాయిల్ని వెయిట్ చేయించడం మంచిదే. 70+ ఏళ్ళు ఉంటాయి. ఆయన దగ్గర అంత వెయిట్ చేసే టైం లేదేమో. ఐఎమ్ అవుట్ ఆఫ్ యూ. బాయ్. For you. Wow. Sugar free. మీకోసమే స్పెషల్గా చేయించా. థ్యాంక్ యూ. OMG, వీడు బాంబ్ ని స్వీట్స్ తో పడేస్తున్నాడు. ఇది ఫేర్ కాదు. నేను చెప్పానా వీడు పెద్ద స్ట్రాటజిస్ట్ అని. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముసలి నక్క ముసలోడు బాగా ఉప్లోడు. బాంబ్ లుక్స్ ఈజీ. ఖచ్చితంగా ఈరోజు 403లో నైట్ అవుట్. ఐ నో ఇట్. ఏంటి అక్కడ మ్యాటర్ అలానే ఉంది చూడు. బై ద వే, ఈ జెరియాటిక్ వాటర్ మాస్ నేను చూడలేకపోతున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ మార్నింగ్ నేను వెళ్ళి పడుకుంటా. సరిపో. మీరు చూసుకోండి బాగా చూసుకోండి. ఎంత రొమాంటిక్ గా ఉందో. ఈషా, మన నందిని కిరణ్ వెతకడానికి వస్తే బాంబ్ కి దొరికేసాడు చూడు. Ish, this was all you from the beginning. Part lo jarigindi, that was entirely you. Store montage మొత్తం ప్రపంచం చూసింది. So don't be such a Sati Savitri, okay? Ish, Krish is not answering my calls, and okay? Excuse me, that's my tappu. Hello. Ish, this is all so confusing. ఈ ట్రిప్ కి నీ రాకుండా ఉండాల్సింది. ఇంట్లో ఉండి పెళ్లి మీద ఫోకస్ చేయాల్సింది, which is exactly what I'm going to do from tomorrow. No, Nandu. Yes. నీకు విక్రమ్ ఇష్టమని జస్ట్ ఒప్పుకో. కింద పెట్టు. Ish. What? Ish. What? చూడు. Ish. Ish. అంబులెన్స్ పిలవాలా? నల్లు పిల్లు హెల్ప్. బా ఏంటి? విక్రమ్. యా ఏంటి? విక్రమ్. ఓకే. ఇన్స్పెక్టర్ కాల్చియనా ఏసియనా మామూలు కొండకూడదు. కాల్చియనా ఏసియనా ఏట్రా ఎక్కువ చేస్తున్నాడు. ఏట్రా సూపు ఎంత ఆత్రం ఏంటమ్మా? మనల్ని మోసం చేస్తా. ఇంకా చూస్తావేటన్నా ఏసియనా? మీతో ఏట్రా బేరాలు? మనతో బేరాలు ఉండవు. ఏసియనా? ఇషా, ఈ మూవీ DDLJ నుంచి డర్కి మారిపోతుంది. కాల్చనా చెప్తాను. కాల్చనా ఏంట్రా వాడి ప్రాబ్లం? రికమెండేషన్ కదా. నందు, I think your lover's going to get his brains blown off. వాడు నా లవర్ కాదు. విక్రమ్. అన్నా నన్ను కాల్చేవేటన్నా? అమ్మాయిలన్నా నాకు కనిపిస్తా. Isha, John, the keys. Drive. Get it, drive. The keys. Get in. Okay. ఎక్కు. Okay. Drive. Fast, Isha, fast, drive. రాన్న పట్టుకుందాం. పరిగెత్తు.
అమ్మాయిలు గుండు కార్ కొత్తగా ఏంటి మన కారు ఏమైందిరా? ఇంత ఫాస్ట్ కనిపెట్టేశాడంటే ఎవరైనా మాట్లాడి చేస్తారా? మన కారు అమ్మాయిలు తీసుకెళ్ళిపోయారు మామ. సైకిల్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇగ్నిషన్ లో వదిలేసావా కీస్? ఎన్నిసార్లు చెప్పాలరా? మామయ్య అడుగుతున్నారుగా చెప్పు. సారీ మామ. అన్నా నువ్వు షూట్ చేయమంటే చేసేసా. కాల్చమని చెప్పడం ఏంట్రా? కాల్చావు అన్నా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి షూట్ చేసేయాలి. నీకన్నా నాకంటే తుప్పు పట్టిన కానీ నాకు ఇచ్చావన్నా. అరే కొంచెం దగ్గరికి దగ్గరగా పోనీ రా. నాలుగు పాకెళ్ళు 6 అడుగుల నుంచి బుల్లెట్ పేలుతావు. చిన్న కారు మామ, పెద్దగా స్పీడ్ వెళ్ళదు. అది మన కారే రా, 40కి మించి స్పీడ్ వెళ్ళదు. అరే బుల్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది చూసి కాల్చు. నా ఇష్టం వచ్చినట్టు కాలుస్తా. నిన్ను కాలుస్తా. కాల్చండి రా. కాలుస్తానే. ఎంత దూరంలో ఉన్నారు? 1 సెకండ్ ముందు ఎంత దూరంలో ఉన్నారు అంతే దూరంలో ఉన్నారు. చూసి కాల్చరా, సరుకు డ్యామేజ్ అవుతుందా? అమ్మాయిలు కూడా మామ. సారీ అన్నా. ఏంటి గుండు, ఐ మిస్ యూ. మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే ఎంగేజ్మెంట్ కి డ్రెస్ తీసుకోవాలి కదా, ఏ డ్రెస్ తీసుకుంటే బాగుంటుందో అని కాల్ చేశాను. నేను నీ స్టైలిష్ గా కనిపిస్తున్నానా? నీకు సీరియస్ గా చెప్తున్నా. నేను వర్క్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఎంగేజ్మెంట్ పెళ్లి 2 క్యాన్సిల్ చేసి పడేస్తాను. పెట్టే ఫోన్. మీ మమ్మీకి చెప్తాను. ఏంటి ఏంటన్నా ప్యాకప్పా? కాల్చు. ఓకే బస్. అలాగే మామ. నందు, ఈ హైపర్ వెంటిలేటింగ్ ఆపుతావా కాస్త? నేను డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. యా నందు, దాన్ని ప్లీజ్ డ్రైవింగ్ మీద కాన్సంట్రేట్ చేయండి. లేకపోతే ఆ గుండాల కన్నా ముందు ఇదే మనల్ని చంపేస్తుంది. దీని నుంచి బయటపడితే ఈ ఫ్యామిలీ నుంచి డివోర్స్ తీసుకుంటా, పూర్తిగా పెళ్లి చేసుకుంటా. మీరందరూ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళ. అసలు నువ్వు నీ లవ్ని చూసి అవ్వకుండా ఉంటే ఇదంతా వాడు నా లవర్ కాదు. అండ్ నా కిస్ పై మిస్టేక్ జరిగిపోయింది. వాళ్ళని తిన్నగా హోటల్కి వచ్చేయమని చెప్పరా. చాలా బ్యాడ్. ఆర్జీవీ సినిమాలో వీళ్ళలాగా బుల్లెట్లు టప టపా పేలుస్తున్నారు. చాలా భయమేస్తోంది. బుల్లెట్స్ కి కాదు, చుట్టుపక్కల ఏముంది? సరే చుట్టుపక్కల ఏముంది? ఏదో ఎడారిలో ఇరుక్కుపోయింది. నందిని, ఈ ఫోన్ కి లొకేషన్ పంపించు. విక్రమ్, నువ్వు అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ అన్ ఆఫీసర్ ఇన్ ద నాక్ డిపార్ట్మెంట్. వాట్? ఐ హేట్ యు. నందిని, నేను చెప్పే జాగ్రత్త విను. అదే ఏరియాలో కన్ఫ్యూజ్ చేస్తూ తిరగండి. అండ్ ఐల్ బి దేర్ సూన్. డోంట్ గెట్ కాట్. ఓ రియల్లీ? దొరకాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. బై ద వే, జస్ట్ ఫర్ ద రికార్డ్, నేను నిన్ను అన్కిస్ చేస్తున్నా. అమ్మో అమ్మో, ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని నేను అనుకున్నా. బామ్, ప్లీజ్ కామ్ డౌన్. బామ్? ఓ షిట్. సెండ్ మీ ద లొకేషన్. యా. ఏంటిది? ఇట్స్ వాల్యూమ్.
ఈశాలు మనం ఎక్కడికి వెళ్తున్నామే? ఒక డెస్టినేషన్ పెట్టుకున్నాం ప్లీజ్. బ్యాకప్ రెడీగా ఉంచు. షూర్. ఏం జరిగినా సరే పెద్ద ఆయన మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే గౌరీ స్టార్ట్ ట్రాకింగ్ డన్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎస్ అజయ్, వాళ్ళని మేము ట్రాక్ చేస్తున్నాం. దే ఆర్ ఆన్ హైవే 44. Babu, coordinates? 10 kilometers west of State Highway 4 towards Lakeview Enclave. Okay, start moving. గైస్ మీరెందుకు వచ్చారు? బాంబ్ అవి లవ్ మ్యారేజ్ క్యాండిడేట్ బాగా మొండిది. బాంబ్ వాళ్ళు చాలా డేంజరస్. మీరు అర్జెంట్ గా తిరిగి వెళ్ళిపోండి. డేంజరస్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. యు గో మ్యాన్. బామా యు గో ఫాస్ట్. ఏంట్రా మన ఇంటి పురాణం అందరికీ చెప్పాలా? ఇంకో పురాణం మొదలైంది కదా. ఎలా ఉంది? అత్తయ్య తిరుపతి చేరారా? దర్శనం ఇప్పుడు అయిపోయింది. లడ్డూల కోసం వెళ్తున్నాం ఇప్పుడు. This blows. అర్జున్, నీ కష్టం మాట్లాడడానికి ఇదా టైం? ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నామా? ఆ గుండెలు మమ్మల్ని ఫాలో చేస్తున్నాయి. కొంచెం గాడి మీద కాన్సంట్రేట్ చేస్తారా? మమ్మల్ని షూట్ చేస్తున్నారు. షూట్ చేస్తున్నారా? ఈషా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నామా? అది నరకంలో ఉన్నాం. ఓకే గోల్డీ లెట్స్ గో. ఆ నరకం ఎక్కడుందో చెప్తారా? స్టేట్ హైవే 4 దగ్గర ఏదో ఒక ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఉన్నాం. సెండ్ మీ ద లొకేషన్. ఇఫ్ యు డోంట్ మైండ్ కాల్ బ్యాక్ లేటర్. ఓకే ప్లీజ్. టేక్ రైట్. ఈషా ఇక్కడ రోడే లేదు. ఇక్కడ ఎందుకు వచ్చావు పిచ్చి? వీళ్ళేందా చెరువులోకి తీసుకెళ్తున్నారు? మెంటల్ పోరీలా ఉన్నారు. ఇక్కడ నాకన్నా మెంటల్ గాడు ఎవడూ లేడురా. కరెక్ట్ అన్నా. సారీ అన్నా. రే సిప్లీ ఎక్సలేటర్ మీద కాల్ తీసావు పగిలిపోతుంది. నో మాట్లాడడం, నో పరిగెత్తడం, నో గెలడం, నో కొరకడం. అసలు ఏం చెయ్యొద్దు. స్టాచ్యూ అన్నా కారులో సగం సరికి ఉంది. ఇదేంటి? పండుగడు మనల్ని మోసం చేశాడు రా. ఏ స్టూపిడ్, వాళ్ళు మన కోసం కాదు, కార్లో ఉన్న డ్రగ్స్ కోసం వచ్చారు. ఇంటెలిజెంట్. ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది? అవును నందు, దానికెలా తెలుస్తుంది? ఎక్స్రే విజన్ ఉంటే బాగుండేదేమో. కరెక్ట్ గా గుండాకారి తీసుకురావాలా? నాకు తెలిసినంత వరకు తమరే చెప్పి కార్ తీసుకోమని. నో షౌటింగ్. హలో అన్నా, నీ సరుకు కరెక్ట్ టైంకే డెలివరీ చేస్తా. నో ప్రాబ్లం. హలో హలో మళ్ళీ కట్ అయింది. నెట్వర్క్ ఉన్న చోటుకి వెళ్ళి కాల్ కనెక్ట్ చేసి డీల్ సెట్ చేస్తాను. ఓకే. వీళ్ళందరినీ ఆ గొడవకి తీసుకెళ్ళి. ఓకే. ఆడపిల్లలంటే మీరు ఆడపిల్లల్లో ఉన్నారు. మూతి మీద ఏం చేస్తుంది? లాక్మీ. నీకు మానిక్యూర్ చేయాలా? నీ చేతులు చూపించు. నీకు మానిక్యూర్ కావాలి అర్జెంట్ గా. ఓకే. ఆ పాప గోలేంటి? దానికి నెట్వర్క్ కావాలి. ఇక్కడ సిగ్నల్ రాదుగా. తిండి లేకపోయినా బతుకుతుందేమో, కానీ దానికి నెట్వర్క్ ఆక్సిజన్ లాంటిది.
దొరికే వరకు వెతుకుతూనే ఉంటుంది. యా షీ సర్చింగ్. ఇక్కడ ఎంతసేపు ఉండాలి? నాకు బోర్ కొడుతోంది. నువ్వే కదా ఎక్సైట్మెంట్ అడ్వెంచర్ అన్నా, ఇదిగో ఇది సరిపోయిందా? ఇది మొత్తం నీ తప్పు. నీ ప్రియుడు విక్రమ్ గన్ పాయింట్ లో ఉండేసరికి కెవ్వ నచ్చేసావు కదా. అర్చాని అనుకో, అంత పెద్ద పార్కింగ్ లాట్ లో నీకు ఆ డొక్కు కారి దొరికిందా? అసలు ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. అవును, ఈ చేసి కూడా నేనే ప్లాన్ చేశాను కదా. చెప్పానా విక్రమ్ పేరు నా ముందు మెన్షన్ చేయొద్దని? ఎందుకు ప్రోక్ చేస్తావు? మా కార్ని డొక్కు కారు అనొద్దు, ఓకే? సో బేసికలీ తన ఒక పెద్ద మేనకలా ఫీల్ అవుతుంది. ఇదే కానీ నిజంగా అతని తన వెంట పడేట్టు చేసుకోగలదా లేదా? విక్రమ్ సారు గోండాలు అనగలైతే ఖచ్చితంగా పడతారు. కానీ ఈ అమ్మాయి సంగతి ఏమో నాకు తెలీదు. వీటికేం తక్కువ లేదే. ఈ అమ్మాయి చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. అసలు పాయింట్ ఏంటంటే విజయవాడ సెంటర్ మొత్తంలో న్యూస్ ఏంటో తెలుసా? ఏంటి? ఆ అభిగాడు ఒక అందమైన అమ్మాయి వెనకాల పడుతున్నాడంట. అండ్ లాస్ట్ చెక్ చేసినప్పుడు దాని పేరు ఈషా పరందేల్ ఉంది. ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసింది నువ్వు కాబట్టి అది నీ తప్పు. నీ వలంగా మేమందరం ఇరుక్కుపోయాం. విక్రమ్ సార్ని ముద్దు పెట్టుకొని అతనితో ప్రేమలో పడిపోయి మా మీటింగ్ మధ్యలో అరవటం నీ తప్పు. నీ వలంగా మా పండుగ హాస్పిటల్ ఉన్నాడు తెలుసా? నువ్వు ఇటుండు. అరే ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో తలనొప్పి టాబ్లెట్ ఉంటుంది తారా? అమ్మా తల బద్దలు వేసిపోతుంది వాళ్ళ దెబ్బకి. తల ఉన్న వాళ్ళకి కావాలి, ఇడిగిన తలగనొప్పి టాబ్లెట్. మీరేమన్నా చెప్పండి కాస్త. సైకోలందరూ నా పక్కనే తెచ్చారు. ఒరేయ్, ఏమన్నా కనపడుతుందా? లేదు, ఇంతకీ ఏం కనపడాలి? నీ మరదళ్ళరా? ఓ హలో గుండు ఏడు. రై ఐపీఎస్, ఇది చాలా సింపుల్. నువ్వు పండుని పంపిస్తే నీ అమ్మాయిల్ని పంపిస్తాం. వాడు స్ట్రెచ్చర్ మీద వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. చూడుగుండు, ఇంకొద్దిసేపట్లో నువ్వు ఎక్కడున్నా నీ ముందుంటా. అండ్ ఆ పండుగాడికి నీతో పని చేయాలని లేదంట. వాడు గంగాబావ నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంఐలు కట్టుకుంటాడంట. నీతో మాట్లాడరా, నీ పై ఆఫీసర్తో ఇప్పుడే మాట్లాడతా. గుండు 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 ఆయన నన్నే పట్టించుకోడు. ఇంక నువ్వెక్కడ? నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. 2 గంటల్లో మా పండుగని వాడి సెలైన్ బాటిల్తో సహా అంబులెన్స్ లో నేను చెప్పిన లొకేషన్ కి పంపించు. లేదంటే అమ్మాయిలు చోర్ సాలేగాడు కట్ చేశాడు. చెప్పమ్మా. ఎందుకురా శాలిని నేడిపిస్తున్నావు? అది వదిలేసిందంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. రాక రాక మంచి సంబంధం వచ్చింది. ఈ పెళ్లి కాలేదనుకో మా మీద పడి ఏడుస్తావు. సరే అమ్మా, సరే అని చెప్తున్నాను కదా. నీ వయసులో ఉన్న వాళ్ళకి 2 పిల్లలున్నారు. నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేను నీకు ముందే చెప్పాను కదా పెళ్ళొద్దని. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వాగుడు వద్దు. మీ అత్తకి ఒకసారి కాల్ చెయ్యి, అది కంగారు పడుతోంది. ఆరెంజ్ ఉందా అన్నా? అది రియల్ గా అన్నా. అన్నా టైంకి వచ్చావన్నా. స్మోకింగ్ కిల్స్. ఏమైంది? అమ్మో, లోపల బిగ్ బాస్ హౌస్ కంటే ఘోరంగా ఉందన్నా. What a step, crazy, huh? యూత్ లో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేసాడు, దాని ఎఫెక్ట్ ఇది. ఆయన చూసిన జాలే గానీ ఒకసారి పైకి చూడు. అదేంట్రా అక్కడికెక్కింది? దానికి సిగ్నల్ లేకపోతే ఆక్సిజన్ అందంట, అందుకని అక్కడే కూర్చుంది అది. అయితే ఫోన్ తో పాటు ఎక్కించేస్తావా? చూసావా అన్న, మీ అల్లుడు అప్పుడే అమ్మాయితో బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇక నువ్వు పెళ్లికి తోరణాలు కట్టుకోవాల్సిందే.
దీనికేమైంది? ఓ సిడి అన్న అన్ను ఈ అమ్మాయి మన విక్రమ్ సార్ లవరు. నేను కాదు. లాయర్ ముద్దు కూడా పెట్టుకుంది. అందరికి చెప్పాలా అది? షట్ అప్. ద హోల్ వరల్డ్ నోస్ ఇట్ నందు. ఈవెన్ బామా నోస్ ఇట్. నేను చెప్పానా? నువ్వే చెప్పావు. You probably you're the one who got me drunk. Oh please, you wanted this. Get lost. You get lost. You get lost. You get lost. No, you get lost. No. You get lost. ఆ గోడౌన్కి వెళ్ళాలి. లెట్స్ గో. ఈ డ్రామాలు ఎక్కడితో బంద్. ఏయ్ ముందానికి ఎందుకు దించు? అజయ్ చేంజ్ ఆఫ్ ప్లాన్. ఒక గోడౌన్ దొరికింది. కోఆర్డినేట్స్ పంపిస్తున్నా. యా సెండ్ బ్యాకప్. ఎవరిని ఎవరు ముద్దు పెట్టుకున్నారో, ఎవరు వెంట ఎవరు వెళ్ళారో ఈ టీవీ సీరియల్ స్టోరీస్ నాకొద్దు. నీ క్లీనింగ్ ఆపమ్మా. కూర్చో కూర్చో కూర్చో. ఏంట్రా ఇది? It's a hydrating sheet mask with lavender flavor. మేకప్ చుప్. మీ అమ్మ నిన్ను మంచి గోండాన్ని చేయమని నా దగ్గర పెట్టిందిరా. నువ్వేంట్రా పోల్ రంగల్లా తయారవుతున్నావు? ఇప్పుడు నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తా. ఓకే బామ్. నువ్వు ఆ పండుగాడు మన ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తెస్తున్నారా? నా ఫ్యామిలీ, నా బిజినెస్ మొత్తం నా కళ్ళ ముందే కుప్పకూలిపోతుందిరా. ఇది విక్రమ్ ని చూసి వచ్చింది. ఇది డ్రైవ్ చేసింది. ఏంటి అసలు మిమ్మల్ని ఇట్లా కాదే మీ సంగతి చెప్తా. దెబ్బలు పడితే కానీ తిన్నగా ఉంటుంది. బాగా చూసుకుందాం. ఏం కాలేదు. కోర్లు పాడైపోతాయి. అబ్బో ఇదిగో అమ్మాయి, మనం కింద కంటే ఇక్కడే సేఫ్ తెలుసా? నందిని విక్రమ్ ని ప్రేమిస్తోంది. నేను వాడిని ప్రేమించట్లేదు కానీ నిన్ను మాత్రమే హేట్ యు. Excuse me. I don't love you. Vikram. మనం వాళ్ళని ఫాలో చేయాలి. I feel so too. Pillu feels so too. Yeah, I feel too. కరెక్ట్. నేను రిస్క్ తీసుకోలేను. అతను ఒక్కడు, గోండాలు నలుగురు. కర్నల్ చెప్పింది కరెక్ట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విక్రమ్ నందుని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళిపోదాం. నీ ఒపీనియన్ ఎవరు అడగలేదు. అయినా మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఏం చేయాలి? స్నానం చేసి టీవీ చూసి పడుకోవాలా? షీ ఇస్ మై గ్రాండ్ డాటర్ సతీష్. అండ్ మీరంతా నా రెస్పాన్సిబిలిటీ. మనం హోటల్కి వెళ్తున్నాం అంతే. Guys, I lost them. Send me the location. Vikram, 17.7 degree north and 77.9 degree east.
ఇది లవర్స్ ఫైటా? సో క్యూట్. షట్ అప్ పిలు. వే సిప్లీ. మామ. ఆ వాటర్ ఫాల్స్ బెస్ట్ లొకేషన్. ఎవరు వచ్చినా కనిపిస్తారు. మామ సరుకు, మన కారు, డబ్బులు అన్నీ దొరికేసాయి కదా, ఇంకా ఈ అమ్మాయి ఎందుకు? మన పండుగాడు రా మామ. పండు మామ హాస్పిటల్లో ఉన్నాడు, పైగా మనల్ని చీట్ చేశాడు. అయినా సరే వాడే నాకు కావాలి. మామ ఈ గొడవ బిజినెస్ నుండి పర్సనల్ అవుతుంది. నువ్వే నాకు పాట నేర్పించావు, గుర్తుందా? ఈ రోజు ఇది కొత్త పాఠం నేర్చుకో. ఈ బిజినెస్ లో అన్ని పర్సనల్సే. ముందా మేకప్ పిల్లని వదిలేసి పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. వెళ్ళు. రేయ్ బ్రేక్ అయిపోయింది. సిప్లీ లొకేషన్ పంపించాడు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఆ పండుగాడు హాస్పిటల్లో బానే ఉన్నాడు, ఈ గుండుగాడు బానే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన మనమే భజన చేసుకుంటున్నాం. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటి? మనం ఒక బిజినెస్ ప్లాన్ చేస్తే. అన్నా ఇంతకాలంకి నా మనసులో ఉన్న మాట బల్ల గుద్ది మరీ చెప్పావన్నా. రెడీగా ఉండు. ఏం బిజినెస్ చేద్దాం? అర్థమైందన్నా, స్మోకింగ్ కిల్స్ అంతే కదా? ఎక్కుతున్నా ఏమంటే గ్రూప్ లో చేరాను, మనశ్శాంతి లేకుండా పోయింది నా బతుక్కి. See guys, I can't take this anymore. మన దగ్గర నందు లొకేషన్ ఉంది. ఈ అబ్బాయిల్ని వదిలించుకోవాలి. వాళ్ళ బాధ్యత సొల్లు వినలేకపోతున్నా. కార్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓ నో, మళ్ళీ నీ డ్రైవింగ్ తట్టుకోలేము. అది చేయడం ఏంటో డ్రైవింగ్ నేను చేస్తా. నీకంత సీన్ ఉందా? అంతకంటే పెద్ద సీనే ఉంది, మీ తాతగారు నేర్పా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఉది బావా పవర్ బ్యాంక్ కావాలి. చిన్నది కావాలా పెద్దది కావాలా? పెద్దదే కావాలి. సరే ఓకే. కీస్ కార్లోనే వదిలేసావా? నీ బాంబుకి డ్రైవింగ్ వచ్చా? నాకు కూడా ఎప్పుడే తెలిసింది. ఇలాంటి రహస్యాలు ఇంకెన్ని ఉన్నాయో. ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు. కావాలని రాంగ్ లొకేషన్ పంపాడేమో. ఆ సిప్లీ గారిని నమ్మచ్చంటావా? ఇప్పుడు అతను అలా ఎందుకు చేస్తాడు? వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకుంటా. చూడు, సిగరెట్ బర్డ్స్ ఇక్కడే ఉన్నాయి. ఆ సిప్లీని టెక్స్ట్ చేసి మళ్ళీ లొకేషన్ పంపమను. అసలు ఆ పోలీస్ అబ్బాయి ఏమయ్యాడే? అజయ్, నీ ఈటీ ఏంటి? 20 minutesలో ఉంటా. ఓకే, నేను ఏదో చేసి వెళ్ళి ఇక్కడే ఉంచుతా. కమే ఏసేపీ. హలో, मेरे को 5 minutes भाई से बात करना है. కాల్ కలెక్ట్ కర్. నీ వయసుకు వల్ల కాదేమో, నా వయసుకు వల్ల అయింది. నీ బర్త్డే ఎప్పుడు? 18/12/1985. మీ సరుకు మీకు అందుతుంది బాయ్. మాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సిప్లీ కొత్త లొకేషన్ పంపించాడు. ఓకే బాయ్. ఏంటి ఏంటి బావా అంత కోపం? మొన్నగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, ఇప్పుడేంటి? అది కాదు బావా, ఐ మిస్ యూ. మిస్సు గిస్సు అన్నా ఉంటే 2 పడతాయి. ఫోన్ పెట్టాయి. నాకు దాహం వేస్తోంది. పండు మామ తిక్కలేచిందంటే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు. సో రిస్క్ వద్దు. నేను వేరేదైనా ప్లాన్ చేస్తాను. అన్నా విక్రమ్ సార్. ఓకే రే విక్రమ్ సార్ కాదన్నా. రే
ముద్దు లుగ్గురా. గుండు ఇది మన ఇద్దరి మధ్య గొడవ. అమ్మాయిని వదిలే. రాంగ్ మూవ్ ఇన్స్పెక్టర్. నందు షూట్ చేస్తుందని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు ఈష్? ఈ మూమెంట్ నేను డ్రీమ్ చేశాను. అమ్మా బుల్లెట్ ఇలా వచ్చి ఇలా గీసుకుని వెళ్ళిపోయింది. చిన్న గీత పడింది అంతే, పెద్ద దబ్బేం తగల్లా. ఈసారి నీ అయ్యతో మాట్లాడతాను రా. నందుకి హెల్ప్ చేయాలి. ఎవరో ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి. అవును బాంబ్, వీ హ్యావ్ టు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. మన బండి ఇక్కడ ఉంది. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటారు. హలో ఐజీ సార్, ఇంపార్టెంట్ వినండి. నా తమ్ముడు పండుగాన్ని వదలకపోతే నీ కొడుకుని వాడి గర్ల్ ఫ్రెండ్ ని. మీ నాన్న ఐజీయా? అమ్మాయి అందంగానే ఉంది. అన్ఫార్చునేట్లీ ఎస్. ఓ మై గాడ్, నీ గురించి నాకేం తెలీదు. వైలెన్స్ మామూలుగా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు వేరే కాల్ వస్తుంది. మీ సరుకు సేఫ్ గానే ఉంది భాయ్, ఎక్కడికి వెళ్ళట్లేదు. నా దగ్గరే ఉంది, జాగ్రత్తగా ఉంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. భయపడకు, నీకేం కాదు. అస్సలు భయపడకు. నువ్వు గుండాల కోసం వచ్చావు, నా కోసం కాదు. ఐ హేట్ యు. నో టాకింగ్. రేయ్ పట్టుకోండ్రా. ఈ లవర్ గుండా ఒకడు కోయిషా. గుండె ఆగిపోయేలాగుందిరా. నా వల్ల కాదు, మీ సౌ మీరు సావండి. వీళ్ళకి మళ్ళీ పడేదేదో కుర్రతనంలో ఎవరన్నా అమ్మాయికి మళ్ళీ పడుంటే బాగుండేదన్నా, సెటిల్ అయిపోయామండి. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. ముగ్గురు ఉన్నారు. వీడిని నమ్ముకుంటే అంతే సంగతి. లే ఇప్పటికైనా వచ్చారు. గైస్, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? బ్రేక్స్ పని చేయట్లేదు. అది పెద్ద ప్రాబ్లం ఇషా. మీరు దూకేయండి. నిన్ను వదిలి నేను దూకను. నేను కూడా. ఓకే, 3 మీద జంప్ చేద్దాం. ఓకే, హలో 1 2 ఏమైంది? Yeah, Vicky. Everything is fine. Hey, hello. చాలు పద. బాయ్. Are you okay?
Why did you jump? అసలు మీరెందుకు దూకారు? బాయ్ రా. లేడీ పోలీస్ దిగో. రాంగ్ టైంలో రాంగ్ కార్ సెలెక్ట్ చేసుకుంటావు కదరా. నేను నమ్ముకున్నాను చూసావా, నీ షూతో నన్ను కొట్టుకోవాలి. అన్నా మన ఇద్దరిది 3 మూల బంధం అన్నా. పద పద. ఇది కామెడీ సెన్స్ లేదనుకుంటా. పదా. అజయ్ అందరూ సేఫ్ కదా? ఓకే ర్యాపిడ్ అప్. నేను గుండు తీసుకొస్తాను. చేసి ఫైట్ ఇంకొక రోజు పెట్టుకుందాం బావా. అలాగే బావా. ఎలాగో నీ గన్లో బుల్లెట్స్ కూడా అయిపోయాయి. నీ గర్ల్ ఫ్రెండ్ వల్ల నా కాల్ కూడా పోయింది. శ్రీను, నందిని నందిని కాపాడడానికి క్రిష్ రాలేదని అందుకే. అవును కదా. అవును, మన క్రిష్ బ్రో ఎక్కడా? అలసిపోయా, చాలా ఆకలేస్తుంది. అవును నాకు కూడా. నందిని నందిని యార్ నేను చెప్పేది విను. నందిని You came for the drugs, Vikram, and not me. దట్స్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఇప్పుడు ఏంటి, నేను మోసం చేశానంటావా? Yes, maybe. మేబీ యూ వర్ ద వన్ హూ కేమ్ ఫర్ మీ. ఎందుకు కిస్ చేసావు అసలు? You kissed me back and you took advantage of me because I was drunk. Advantage? Who took advantage of whom? I can't do this. అంటే ఇక్కడ ఏం జరగనట్టు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? అవును. Why నందిని? Why are you doing this to me? ఎందుకంటే I can't, okay? What do you want? To let go. Let go then. I can't. నా వల్ల కాదు. నువ్వు ప్లీజ్ వెళ్ళిపో. This doesn't end here. ఓపిక నశించిందే. ఊరెళ్ళిపోదాం. ఈ ట్రిప్ చరిత్రలోనే నిలిచిపోతుంది. నందు బాత్రూంలో ఉన్నా. తిరుపతి దర్శనం. దర్శనం లేదేం లేదు, పెద్దమ్మ కూడా చూసుకుని వెళ్ళిపోదాం. బామ్, ఈ పెళ్లి చీర నాకు చాలా సూట్ అవుతుంది కదా. బాగుంది. కలర్ కూడా ఎంత బాగుంది. నందు కంటే నాకే బెటర్ సూట్ అవుతుందేమో. నీకెందుకు సూట్ అవుతుంది? హా, అది నా చీర, నా పెళ్లి, నా లైఫ్. నీకెందుకు సూట్ అవుతుంది? హే చిల్ నందు. ఇదంతా నువ్వే చేసావు.
ఈ ట్రిప్ కి రాకుండా ఉండాల్సింది. ఐ హేట్ దిస్ ట్రిప్. ఓ ప్లీజ్, యు లవ్డ్ ఇట్. ఈగో వల్ల ఒప్పుకోవట్లేదు. ఏ నందు, నువ్వు అలసిపోయా, స్నానం చేసిరావే. బామ్, నువ్వు ఊరుకో. ఈషా, మర్యాదగా చెప్తున్నా, నా చీర నాకు ఇచ్చే. కొట్టుకోమాకండి, వాళ్ళు ఆపండి. ఉండు బామ్. ఈషా ఈషా వదులు. నందు ఓకే, ఐ జస్ట్ గాట్ 3 ఫ్లైట్ టికెట్స్. మిగతా వాళ్ళు నాతో చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? సతీష్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మై ప్రెషర్. నువ్వు తప్పకుండా నందు పెళ్లికి రావాలి. యు ఆర్ ఫ్యామిలీ నౌ. మనం త్వరలోనే కలుద్దాం కామేశ్వరి. పట్టుచీర ఎలా చిరిగిపోయింది అత్తయ్య? పోతే పోయిందిలేరమ్మా, నా పెళ్లి పట్టు చీర ఉందిగా, కట్టుకుంటదిలే. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల్లో ఏదో మార్పు వచ్చింది అత్తయ్య. ఆడపిల్లలు అంతేరమ్మా, మారిపోతుంటారు. మంచి పట్టుచీర. ఛ. నందు, లీవ్. నందు, ఏంటది? ఈషా 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 Isha, open the door. Isha, come on, yeah, open the door now. Isha, open. Hey, Isha. ఈషా ఈషా, బయటికి రా. నన్ను వదిలేయండి. అత్తయ్య, ఈషా ఎక్కడా? ఈషా భరద్వాజ్ గారి మనవడితో వెస్పాలో వెళ్ళిపోయింది. ఏది? ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్ హౌస్ భరద్వాజ గారా? దేవుడా! ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. భరద్వాజ్ గారు దసరా బుల్లాడైతే వాళ్ళ మనవడు శ్రీరామచంద్రుడు అవుతాడా? ఈషా వెంటనే ఇక్కడికి రావాలి. నా పేరు వల్ల సీరియస్లీ చెప్పేది విను. నీ పేరు అర్జున్ కదా? సో మహాభారతంలో హీరో సంజయ్, దుష్యంత్, ఆ తర్వాత అభిమన్యు. అంటే అభిని ముద్దు పెట్టుకున్నాను. వాట్? అభి ఆ ప్రియాని ముద్దు పెట్టుకున్నాడు. దాని ఫ్రస్ట్రేషన్లో నేను కృష్ణని ముద్దు పెట్టుకున్నాను. కృష్ణ? ఐ కాంట్. అర్జున్, అర్జున్ విను. ఐ నో ఇదొక పెద్ద గజిబిజి, నేను ఒక పెద్ద గజిబిజి. నువ్వు ఇలా అందరినీ కిస్ చేయడం ఆపాలంటే నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ సే? వాట్ షుడ్ ఐ డూ ఈషా? యు జస్ట్ డిడ్. Bye.
ఈషా నువ్వు నందుకు నిజం చెప్పాలి. ఎలా ఉన్నాను బామ్? పెళ్లి కూతుర్లా ఉన్నావే. ఏంటి కామేశ్వరి, నీతో కొంచెం మాట్లాడాలి. చూడు సతీష్, పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. ఇంపార్టెంట్ విషయం. అదా వెండి డబ్బాలో పెట్టానే, ఉండు నేను వచ్చి వెతికిస్తాను. ఇదిగో వచ్చేసా, వస్తాను. చూడు కర్నల్, ఇలా మా బాంబు వెనకాల పట్టడం నాకు ఏంటోగా ఉంది. ఐమ్ నాట్ షూర్ అబౌట్ ఇంటెన్షన్స్. నేను లైఫ్ లో 2 యుద్ధాలు చూశాను. యునో, బర్మాలో POW క్యాంప్ ని సర్వైవ్ అయ్యా. బార్డర్ ఏరియాలో అనెస్థీషియా లేకుండా చిన్న షేవింగ్ బ్లేడ్ తో సర్జరీలు చేశాను. ట్రస్ట్ మీ, డూ నాట్ వాంట్ టు నో మై ఇంటెన్షన్స్. పెళ్ళి రోజు కూడా ఎంత పద్ధతిగా నీట్గా. హాయ్ నందు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఈషా ఇక్కడ. ఈషా, నందిని ఎక్కడ? పెళ్లి మండపంలో ఉంది. నువ్వెక్కడా? మీ ఇంటి బయట. వాట్? హాయ్. అర్జెంటుగా తను అక్కడి నుంచి లాక్కరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. యా, పెళ్ళిళ్ళు ఆపటంలో నేను ఎక్స్పర్ట్ కదా. పిచ్చా నీకు? అయినా నేనెందుకు చేయాలి? బికాజ్ ఐ లవ్ హర్, డామ్ ఇట్. నీతో మాట్లాడాలి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ కూడా. కనిపించట్లేదా నేను పెళ్లి చేసుకుంటున్నాను? తర్వాత ఫీల్ అవుతో చెప్తున్నా. గెట్ లాస్ట్. క్రిష్కి విక్రమ్ గురించి చెప్పేస్తా. చెప్పుకో చూద్దాం. ఐ డేర్ యూ. అందుకే మన ముద్దు గురించి చెప్పావా? నువ్వే చెప్పొద్దన్నావుగా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే పద. ఎక్కడికి? నువ్వు కానీ. ఓకే, ఏంటి ఈ ఇంపార్టెంట్ అర్జెంట్ విషయం? ఏంటి? నన్ను పెళ్లి మండపం నుంచి లాక్కొని తీసుకొచ్చావు. టెక్నికలీ నువ్వు లాక్కొని తీసుకొచ్చావు. వెయిట్, నేను నేను నిన్ను కాపాడుతున్నా. నువ్వు నన్ను కాపాడుతున్నావా? దేని నుంచో? నీ నుంచి, నీ తొక్కలో లైఫ్ నుంచి. నా నుంచి కాదు, నీ నుంచి కాపాడాలి. యూ సాబోటాజింగ్. చిన్నప్పటి నుండి నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పటి నుండి నా పింక్ ఫ్రాక్ ని పాడు చేసావు. ఆ పింక్ ఫ్రాక్ నీకు ఎప్పుడు సూట్ అవ్వలే నందు. అది నా ఫేవరెట్ ఫ్రాక్ ఈషా. అదే నీతో ప్రాబ్లం. స్టూపిడ్ థింగ్స్ మీద ఫోకస్ చేస్తావు. ఓసిడి ఫ్రీక్. నన్ను ఫ్రీక్ అన్నావా? అసలు నీ వల్ల నేను ఎలా తయారయ్యాను? ఎక్స్క్యూజ్ మీ, అసలు నువ్వు ఫ్రీక్. లైసెన్స్ లేకుండా బండి నడుపుతావు, ఒక్క ఎగ్జామ్ సరిగ్గా పాస్ అవ్వవు, అందరి అబ్బాయిలతో ఫ్లర్ట్ చేస్తావు, ఆఖరికి నాకు ఇష్టమైన అబ్బాయిని కూడా వదిలిపెట్టవు. యు ఆర్ సో సెల్ఫిష్. సారీ. ఏం యూస్? ఐ స్టిల్ హేట్ యు. నందు, నా మాట విను నందు ప్లీజ్. నేను బ్యాడ్ గర్ల్ని, మొత్తం ప్రపంచంలో బ్యాడెస్ట్ గర్ల్ని, ఓకే? కానీ ఈ బ్యాడ్నెస్ వల్ల నువ్వు సేవ్ అయ్యేవేమో ఆ విధవ బాయ్ ఫ్రెండ్స్ నుంచి. ట్రస్ట్ మీ నందు, దే టోటల్ ఇడియట్స్. నీకోసం నేను హిట్స్ తీసుకున్నాను నందు, నిన్ను కాపాడాను నందు. అది నా లైఫ్ ఈషా. ఐ నీడెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఆన్ మై ఓన్. వన్ కాంట్ డు ప్రాక్సీ లివింగ్ లైక్ ఎ కాలేజ్ అటెండెన్స్, ఓకే? అసలు ఎందుకు కాపాడాం నన్ను? హూ ద హెల్ ఆస్క్డ్ యు టు? ఎందుకు? అందుకు. వీరేం చేస్తున్నాడు
చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు లేచిపోవాలి నందు. నువ్వు నా వల్ల కాదు. ఎందుకు? నువ్వు నా వల్ల కాదంతే. ఎందుకు? ఎందుకంటే నేను ఈ పెళ్లి చెడగొట్టుకోలేను. ఓకే, కొంచెం పేషెన్స్. ఓకే, ఇక్కడ థింగ్స్ చాలా కాంప్లికేటెడ్. ఫస్ట్ నందు ఫోన్ ఇవ్వు. నందు, నేను వెళ్తున్నా. నో, జరుగు. నో నందు. ఫైన్. నందు, నందు, నేను కృష్ణ ముద్దు పెట్టుకున్నా. అది రీబౌండ్ కిస్ నందు. అభి ఆ ప్రియాని ముద్దు పెట్టుకోవడం చూసి నందు కోపంలో నందు సారీ నందు, నందు సారీ, సారీ నందు. ముద్దు పెట్టుకుంటావా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకో, నన్ను పెట్టుకో, ముద్దు పెట్టుకో. On a scale of 1 to 10? 5? No. 4? 3.5. విక్రమ్ 11 తెలుసా? యా. అంటే నాకు తెలీదు, నువ్వు చెప్పావని నమ్మేశా. I love Vikram. I know. And I love you too. నా పెళ్లి పాడు చేయాలి. ఎస్, నీ పెళ్లి పాడు చేయాలి. చేస్తేనే నా లైఫ్ పర్ఫెక్ట్ అవుతుంది. అవును, అండ్ పర్ఫెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే టు బి కచ్చిబిజి. అంతా ఓకే అమ్మా. ఆల్ సెట్, నువ్వు ఫ్రంట్ గేట్కి వచ్చేయి. వావ్, మీ బ్యాచిలర్ పార్టీ ఇంత క్రేజీగా ఉందంటే మేము కూడా మీతో పాటే వచ్చేవాళ్ళంగా. జోక్ చేయొద్దు ప్లీజ్. సో నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఐమ్ సారీ. నందిని, యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ రోజు ఐ వాజ్ ఆల్సో నాట్ ష్యూర్. నీకు చెప్దామనుకున్నాను కానీ సమ్హౌ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో అంత ఫీల్ అవ్వకు. నేను ఇప్పుడు లేచిపోవాలి. యా, నువ్వు లేచిపోవాలి కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నా తప్పులా చూపిద్దాం. ఓకే, నన్ను లాగి పెట్టి ఒకటి కొట్టు. కన్విన్సింగ్గా ఉండాలి. కమాన్ నందు, అందరూ చూస్తున్నారు. మేక్ ఇట్ ఫాస్ట్. ఈషా నువ్వు ఒక డొక్కు కిస్సారని చెప్పింది. ఓకే ఓకే, షీఈస్ అ బిగ్ ఫ్యాట్ లయర్. బై ద వే, ఇది నా ఫస్ట్ టైం. ఏం పర్లేదు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నో వరీస్. 1 2. ఇంత గట్టిగానా? నువ్వే కన్విన్సింగ్ గా ఉండాలని చెప్పావుగా. సర్లే, ఇప్పుడు తలెత్తి వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. కామేశ్వరి, నేను వచ్చినప్పటి నుంచి నీతో ఒక విషయం చెప్పాలని మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా. కానీ ఇంతకంటే మంచి టైం దొరకదు. సో ఏంటది? మంటపం రెడీ, ముహూర్తం రెడీ, నేను రెడీ. నేను రెడీ. సీరియస్లీ?
ఏంటండి ఇది? మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయినట్టున్నాం. రే ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? అంటే బామ్మ గుడిలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు అంతా ఎందుకులే మావయ్య, లైట్ తీసుకో. మాంగళ్యధారణ చెయ్యండి. మాంగళ్యం తంతు నేనా మమ జీవన హేతునా కంటే భద్రాన్ని శుభకే సంజీవ శరదాంశతాం. మాంగళ్యధారణ ఐ ముహూర్త సుముహూర్త వస్తు. వాళ్ళు మనవాళ్ళో కాదో తెలీదు. ఆన్ టాప్ హీస్ పోలీస్. రమా సంతోషించు. మళ్ళీ పెళ్ళి అది ఇది అని ప్లాన్ చేసుకోనక్కర్లేదు. వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకుని మన దగ్గరికి జస్ట్ బ్లెస్సింగ్స్ కోసం వస్తారు. ఇదిగో ఈషా అయితే 100% లేచిపోతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అక్కడ కూడా పెళ్లి ఖర్చులు ఉండవు. అదేం లేదులేండి. అది మీతో వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేయించి మరీ పెళ్లి చేసుకుంటుంది. చూస్తూ ఉండండి. బెట్. నేనేమన్నా ఎపిసోడ్స్ మిస్ అవుతున్నానా? భరద్వాజ గారి మనవడు క్రిష్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. నైస్. కనీసం ఇప్పుడు సమ్మర్లో ఆ ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చెప్పరా. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. ఇష్, నా టికెట్స్ బుక్ అయ్యాయి. నేను క్రిష్ బాయ్స్ థాయిలాండ్ వెళ్తున్నాం. ఏయ్, నీకు పాస్పోర్ట్ ఉందా? ఏ సిప్లే నిన్నే ఇలా రా. నీకే పార్సల్. ఎవరా అమ్మాయి పంపించింది? అన్నా, ఈ వాతావరణం చూస్తుంటే నాకు మంచి బిజినెస్ ఐడియా వచ్చిందన్నా. ఏంట్రా మరుగుదొడ్లు కొడుకోవటం? అబ్బా అది కాదన్నా, ఇక్కడ మనం సర్జికల్ షాప్ పెడితే చాలా బాగుంటుందన్నా. హలో అత్త. ఎలా ఉన్నావురా? బాగున్నావు అత్త. అంటే వాడికి అమ్మాయి నచ్చేసింది. అమ్మాయి చక్కగా ఉంది. ఉన్నవాళ్ళలాగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి చూడు, పెళ్లి ఒప్పుకుంటారేమో. మేము వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకే ఇక్కడ జైల్లో చచ్చాం. అయితే ఏంట్రా, నీకు వాళ్ళ బామ్మ పరిచయం కదా, మాట్లాడి చూడు, పెళ్లి ఒప్పుకుంటారు. ఇంకెప్పుడు ఫోన్ వచ్చినా లేనని చెప్పు. సతీష్, మాకు పెళ్ళయి 30 years అవుతుంది. మీ పెళ్ళయి ఎన్నేళ్ళయింది? నేను కొత్త పెళ్లి కూతురునండి. Yes. Now first gear. Hold the gear like this. Push forward. Now that's first. Okay. Here? Now come ఇప్పుడు ఏం చేస్తుంటే స్లోగా క్లచ్ వదులుతూ యాక్సిలరేట్ ప్రెస్ చేయాలి. And brake? బ్రేక్ వదిలేసే, కొంచెం ఇది వదులుతూ అది ప్రెస్ చేయి. అంతే. No, it's not on reverse రే, ఫ్రంట్ కి వెళ్తుంది. లెట్ మీ సీ. ఇప్పుడు ప్రెస్ చేయి. పట్టుకో. యాక్సిలరేట్ చేయి స్లోగా. యాక్సిలరేటరా? యా. అంతే. కమ్ ఆన్. Left, yes right, yes yes. left, yes yes right. right. Okay. అంతే స్లో 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 స్లో. Right చేస్తున్నా. సార్ 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 ఏంటా ఇటు గోలా? వీడి కారు పోయిందంట సార్. ఎక్కడ పోయింది? సార్ రాడిసన్ బ్లూ హోటల్ సార్. ఏ కార్? సార్ నానో సార్. కలర్? ఎల్లో సార్.